డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం సంఘం ఆధ్వర్యంలో సచివాలయంలో 21/2025 రోజు నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, ఎం కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉద్యోగులు ఫైల్స్ విషయంలో ఆలస్యం చేయకుండా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది అని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. ప్రొఫెసర్ ఎం కోదండరాం ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేద్దామని తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగుల పెండింగ్ బిల్స్, హెల్త్ కార్డ్స్ కోసం తన వైపున నుండి కృషి చేస్తానని తెలిపారు. అలాగే ఉద్యోగుల సమస్యలు ఏవైనా తన దృష్టికి తీసుకుని రావాలని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. అలాగే ఉద్యోగులు మంచి సేవలు అందించి ప్రభుత్వానికి గొప్ప పేరు తీసుకుని రావాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం ప్రెసిడెంట్ గిరి శ్రీనివాసరెడ్డి, జనరల్ సెక్రటరీ జె ప్రేమ్ మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమ కోసం నిరంతరం పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం సంఘం ప్రెసిడెంట్ గిరి శ్రీనివాసరెడ్డి, జనరల్ సెక్రటరీ జె ప్రేమ్, ట్రెజరర్ వి కైలాష్, వైస్ ప్రెసిడెంట్ ఎం నవీన్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఆయేషా తబస్సుమ్, జాయింట్ సెక్రటరీ నీరాజాక్షి, జాయింట్ సెక్రటరీ కె శ్రీనివాసరెడ్డి, జాయింట్ సెక్రటరీ యామిని కనకతార, జాయింట్ సెక్రటరీ వంశీధర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రాజేశ్వర్ మరియు వివిధ శాఖల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.